మన భారతదేశంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ప్రజా సమస్యల మీద పోరాడి ప్రభుత్వాలు నిలదీసి ప్రభుత్వాలు ప్రభుత్వాలు పరిపాలించే ఒక విధానము మన భారతదేశ ఇండియన్ పాలిటిక్స్లో ఉన్నటువంటి విషయం. కానీ బీజేపీ ప్రధానమంత్రి మోడీ అయిన తర్వాత రాను రాను భారతదేశంలో రాజకీయ విలువలు పడిపోయినాయి, రాష్ట్రంలో కూడా రాజకీయ విలువలు పడిపోయినాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ బీజేపీ పరిపాలనలో ప్రజా పోరాటాలు బంద్ అయిపోయినాయి. ప్రజా సమస్యల మీద ప్రతిపక్ష పార్టీలు మాట్లాడకుండా బ్లాక్మెయిల్ పాలిటిక్స్, బ్లాక్మెయిల్ వ్యవస్థ నడుస్తున్నది. ప్రజలు సమస్యలలో ఉంటే అది అడిగే ప్రయత్నం అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ కానివ్వండి, ఇంకా ఏ పార్టీలైనా మాట్లాడితే వాళ్ళ మీద అధికార దుర్వినియోగంతో రాజకీయంగా బ్లాక్మెయిల్ చేస్తూ ప్రతిపక్ష పార్టీల యొక్క నాయకుల యొక్క గొంతుని తొక్కే యొక్క సాంప్రదాయాన్ని బీజేపీ మోడీ అమిత్ షా పరిపాలన మన భారతదేశంలో కొనసాగుతుంది. విచిత్రమైన పరిపాలన, బాధాకరమైన బాధించే మా అందరూ బాధపడే పరిపాలన. మనమందరం కూడా అనేక మంది ప్రధానమంత్రులను చూసినాము. ఒక ప్రధానమంత్రి హోదాలో ఒక మాట అంటే ఆ మాటకు ఒక విలువ ఉంటుంది, ఆ పోస్టు ఒక విలువ ఉంటుంది. అలాంటి విలువలతో కూడుకున్న అనేక మంది ప్రధానమంత్రులు ఈ దేశాన్ని పరిపాలించారు. అనేక మంది ప్రధానమంత్రులు ప్రధానంగా కాంగ్రెస్లో అయితే ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు దేశ ప్రజల పాలసీ మ్యాటర్లో వాళ్ళు బలిదానాలు అయిపోయారు. వాళ్ళు చనిపోవడం జరిగింది, చంపబడ్డారు వాళ్ళు. ఇది ప్రధానమంత్రులు ఆ రోజు ఇందిరాగాంధీ గారు, తర్వాత రాజీవ్ గాంధీ గారు. ఇప్పుడు రాను రాను పరిపాలన అధికారం రావడానికి కొన్ని ప్రభుత్వ సంస్థలను ఉపయోగించుకుంటుంది బీజేపీ కేంద్ర ప్రభుత్వం. అసలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే అవినీతిని సొమ్మును బయటకు తీసేది ఇన్కమ్ ట్యాక్స్. కానీ ఇప్పుడు ఆ పని ఇన్కమ్ ట్యాక్స్ చేస్తుంది. ఏ రాజకీయ పార్టీ నాయకుడిని భయపెట్టాలన్నా, ఒక నాయకుడిని బ్లాక్మెయిల్ చేయాలన్నా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని ఉపయోగిస్తున్నది బీజేపీ ప్రభుత్వం. అట్లాగే సిబిఐ, అట్లాగే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము ఈడీ డిపార్ట్మెంట్. అసలు ప్రధానమంత్రిని ఏం అడగొద్దా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఢిల్లీలో? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన హామీలు విస్మరించి హామీలను పక్కకు పెట్టి కేవలము ఒక మతం పేరు మీద, హిందూ అనే ఒక మతం పేరు మీద రాజకీయాలు చేస్తూ సెక్యులర్ భావాలను, సెక్యులర్ మనుషుల మీద భేదాభిప్రాయాలు చేస్తూ ఇలాంటి పరిపాలన కొనసాగుతుంది. మనం అందరం చూస్తున్న ప్రజలు కూడా ఎందుకు ఆలోచన చేస్తలేరు? ఎందుకు ఎమోషన్స్ మీరు అందరూ పోతున్నారు? చూడండి, భాగ్యనగరం హైదరాబాద్లో 2-3 సీట్లకే ఎప్పుడు పరిమితమయ్యే బీజేపీ ఒక భాగ్యలక్ష్మి దేవాలయం పేరు మీద 45 సీట్లు కార్పొరేటర్లు గెలిపించడం జరిగింది. జనాలు ఎందుకు దీన్ని అర్థం చేసుకుంటారు? మీ జీవితాలు మీరే ఖరాబ్ చేసుకుంటున్నారు.
మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు మీరే ఖరారు చేసుకుంటున్నారు. ఒక భాగ్యలక్ష్మి దేవాలయానికి అందరము పోతాము మొక్కడానికి. కానీ విచిత్రం ఏంటంటే ఒక బండి సంజయ్ పోయి కొబ్బరికాయ కొట్టాకని, ఒక అమిత్ షా పోయి ఒక కొబ్బరికాయ కొట్టాకని, మరి ఆ అమ్మవారు ఎందుకు వీళ్ళకి 45 సీట్లు ఇచ్చిందో అర్థం కాలేదు. ఏముంది ఇది? అదే మేము అర్థమైతే లేదు. ఇదంతా ఒక భాగ్యలక్ష్మి దేవాలయం అమ్మవారే. మరి అమ్మవారు ఇచ్చిరా, అమ్మవారు మరి వీళ్ళు అమ్మవారిని మరి ఏం జరుగుతుందో అర్థమైతే లేదు. మొత్తం భాగ్యలక్ష్మి దేవాలయం పేరు మీద అయితే ఒక 2 సీట్లకే 3 సీట్లకే పరిమితమయ్యే హైదరాబాద్ కార్పొరేటర్ బీజేపీ సీట్లు 45కి వచ్చినాయి. దేశంలో రాముడు, తెలంగాణలో భాగ్యలక్ష్మి. ఇది అవసరాన్ని బట్టి బీజేపీ నాయకులు హస్త్రంగా వాడుతున్నారు. ఇది కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు కూడా ఈ మీడియా ద్వారా ప్రజలు ఎంతమంది చూస్తున్నారో లేదో నాకు తెలియదు. కానీ ఈరోజు మీడియా కూడా ఈ మీడియా ద్వారానే ప్రజలకు ఎంతమంది అయితే ఈ మీడియా మేము ఇచ్చే మెసేజ్, మేము ఇచ్చే ప్రెస్ మీట్ల ద్వారా మీ భవిష్యత్తు కోసమే, కాంగ్రెస్ పార్టీ మీ భవిష్యత్తు కోసమే మేము ఇబ్బందులు పడే ప్రయత్నం చేస్తున్నాము. మేము కష్టాల పాలవుతున్నాము. మేము రూలింగ్ పార్టీ కొట్లాడి అడ్డమైన కేసులు చేసుకొని బాధలు పడుతున్నాము. ఈరోజు చూడు, రాహుల్ గాంధీ గారు వారం రోజుల నుంచి మోడీ గారి డైరెక్షన్ లో, అమిత్ షా గారి డైరెక్షన్ లో 12 గంటలు 13 గంటలు ఢిల్లీలో ఈడీ ఆఫీసులో అధికారులు ఆయన కూర్చుని ప్రశ్నిస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ పేపర్ అది కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం రాకముందు పెట్టినటువంటి పత్రిక. అరే దాని మీద ఒక రాధాంతం దాన్ని అడ్డం పెట్టుకొని రాహుల్ గాంధీ గారికి పత్రికల్లో ఉన్న పైసలు అవసరమా? రాహుల్ గాంధీ గారు చిటికేస్తే ఎక్కడి నుంచి రావు పైసలు? 55 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ పరిపాలించింది. 16 సంవత్సరాలు నెహ్రూ గారు ప్రధానమంత్రి, అంతేనా? 16 సంవత్సరాలు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇందిరాగాంధీ గారు 17 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు. తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీ సహకారంతో అనేక మంది ప్రధానమంత్రులు. పివి నరసింహారావు గారు కూడా 5 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో యూపీఏలో 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి. ఒకవేళ ఎన్ని సంవత్సరాలు మొత్తం కడితే రాజీవ్ గాంధీ గారు 5 ఏళ్ళు ప్రధానమంత్రి. టోటల్ గా 45 సంవత్సరాలు మరి కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, ఆ కుటుంబం పరిపాలించింది. ఒక్కసారి నాసుంటుడు లీడర్ అయితే పైసలు సంపాదిస్తున్నాడు. నాసుంటాడు అయితే నేను ఈజీగా 10 కోట్లు 20 కోట్లు సంపాదిస్తున్నాను. యాభై 55 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న కుటుంబము వాళ్ళు సంపాదించుకోవాలనుకుంటే ఎన్ని కోట్లు సంపాదించవచ్చు. ఈ బుద్ధి జ్ఞానము బీజేపీ ప్రభుత్వానికి లేదా? ఈడీ డిపార్ట్మెంట్ అధికారులకు లేదా ఈ బుద్ధి?
55 ఏళ్ల ఈ దేశాన్ని పాలించిన ఆ కుటుంబము ఇంత దుర్మార్గమైన రాజకీయం అవసరమా? నేను అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది, ఎన్నేళ్ళు బతుకుతారా మీరు ఈ రాజకీయాలు, ఈ చిల్లర రాజకీయాలు చేసి? అలాంటి కుటుంబంలో ఉన్న రాహుల్ గాంధీ గారికి ఒక పేపర్లో, ఆ పేపర్ నేషనల్ పేపర్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ పత్రిక, ఆ పేపర్ ద్వారా ఆయన పైసలు తినాల్సిన అవసరమా రాహుల్ గాంధీ గారికి? మా తెలంగాణ మాకు చెప్తే మేము తీసుకోపోమా పైసలు? కాలు ఫోన్ పెడితే ఉరుకుతారు మా దగ్గర. ఈ కర్మ ఈ అవసరమా? రాజస్థాన్ ఫోన్ చేస్తే ముఖ్యమంత్రి ఎవరు లేరు, ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా. అని ఈ జ్ఞానం కూడా లేదా వీళ్ళకు, బీజేపీ వాళ్ళకు, డిపార్ట్మెంట్ వాళ్ళకు? ఇంత చిల్లర వ్యవహారమా ఆ కుటుంబం పట్ల? ఎంత ఈ స్వతంత్ర ఉద్యమంలో మరి వాళ్ళ జీవితాలు త్యాగం చేసిరా? ప్రజలు కూడా ఆలోచన చెయ్యండి. వాళ్ళ జీవితాలు, వాళ్ళ వయసు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ సుఖాలు, వాళ్ళ ఆనందాలు, వాళ్ళ సంతోషాలు ఎన్నో వాళ్ళు వదులుకున్నారు వాళ్ళన్నీ. కానీ ఒక్క రోజు జైల్లో ఉంటే, 2 రోజులు జైల్లో ఉంటే కాళ్ళు ఎత్తు కొట్టుకుంటారా? జోక్ కాదు. స్వతంత్ర టైంలో ఆ రోజు గాంధీ గారితో పాటు నెహ్రూ గారు 16 సంవత్సరాలు జైల్లో ఉన్నారంటే పిల్లల పరిష్కారమా? ఇందిరాగాంధీ గారు ఒక చిన్న వయసులో ఆమె ఒక 6 ఏళ్ళు జైల్లో స్వతంత్రం కోసం ఉన్నదంటే పిల్లల పరిష్కారమా? మోడీ అప్పుడు పుట్టలేడు, అమిత్ షా పుట్టలేడు. ఈ రోజు రాహుల్ గాంధీ గారిని ఈడీ ఆఫీసర్ అధికారులు గంటలు ఆయనని అవమానించడమే కదా. ఈ దేశ స్వతంత్ర ఉద్యమంలో నాయకత్వం వహించిన నేను అడుగుతున్నా, ఈరోజు అందరూ ఆలోచన చేయండి, ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి, తెలుగు ప్రజలు ఆలోచన చేయండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు ప్రధానమంత్రి అయింది ఓట్లతోటి కాదు. అప్పుడు ఇంకా ఈ ఎలక్షన్ కమిషన్ లేదు, అప్పుడు ఇంకా ఓటేసే సిస్టమ్ లేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత యావత్ భారతదేశంలో ఉన్న అభిప్రాయ సేకరణలో అందరు ప్రజలు, అన్ని రాజకీయ పార్టీల, అప్పుడున్న రాజకీయ వ్యవస్థ అందరు కలిసి గాంధీ గారి యొక్క మాట మీద ఆ రోజు నెహ్రూ గారిని ఎలక్షన్స్ లేకుండా ప్రధానమంత్రి అయిన చరిత్ర ఆ కుటుంబం ఉంది. ఆ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత ఓట్ల రాజకీయాలు లేవు. 5 ఏళ్ళు ఓటు లేకుండా ప్రధానమంత్రిగా ఆయన దేశాన్ని పరిపాలించిన కుటుంబం అది. సరే, తర్వాత నెహ్రూ గారే ఈ ఓటు విధానం ఆ ప్రభుత్వం తీసుకొచ్చింది, ఎలక్షన్ కమిషన్ పెట్టింది. ఇప్పుడు ఆనాటి నుంచి ఈ ఎన్నికలు ఇదంతా నడుస్తున్నది. అలాంటి కుటుంబము మన రాహుల్ గాంధీ గారి యొక్క ఫ్యామిలీ, వాళ్ళ ముత్తాతల కుటుంబం చరిత్ర. అలాంటి చరిత్ర గల ఒక రాహుల్ గాంధీ గారిని రోజుకి మరి ప్రతిరోజు మరి ఆయనని ఈడీ ఆఫీసులో పిలిపించి కూర్చుని పెట్టడం. ఇది ప్రజలు ఆలోచన చెయ్యండి. ఇదంతా రాహుల్ గాంధీ గారు ఏమడిగారు? కరోనా వచ్చింది, జాగ్రత్తలు తీసుకోండి అని అడిగిండు తప్ప పార్లమెంట్ లో ప్రజలను ఆలోచన చేయండి అడగొద్దా? మీ గురించి పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, ఎందుకు పెంచుతున్న మోడీ అని రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు అడిగారు.
అంత ప్రజల మీద పడుతుంది. అది రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ అడగొద్దా? ప్రతి పేదవాడికి మోడీ 15 లక్షలు ఇస్తా అని చెప్పిండు, ఇవ్వలేదు ఇప్పటిదాకా రూపాయి పేదవాడికి. అది రాహుల్ గాంధీ గారు అడుగుతున్నారు, అడగొద్దా? ప్రజలు ఆలోచన చేయండి ఇదంతా కూడా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.